హాయ్ ఫ్రెండ్స్, జిఎస్కే స్టడీస్కి స్వాగతం. ఏప్రిల్ 8కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఏప్రిల్ 8న భారతదేశం రెండవ అతిపెద్ద ఆక్వాకల్చర్ ఉత్పత్తిదారుగా మారింది. భారతదేశ మత్స్య రంగం గత దశాబ్ద కాలంలో అద్భుతమైన వృద్ధిని సాధించింది. ఏంటంటే 2015 నుండి ప్రభుత్వం ఈ రంగంలో 39,000 కోట్ల భారీ పెట్టుబడుల వల్ల ఉత్పత్తి అనేది 197.75 లక్షల టన్నులకు చేరుకుందనమాట. ఎగుమతుల విషయానికి వస్తే 2013-14లో 30,000 కోట్లకు ఉన్న సీఫుడ్ ఎగుమతులు 2024 నాటికి 62 కోట్లకు పెరిగాయి. అంటే 50% వృద్ధి చెందాయన్నమాట. దీనిలో ముఖ్యంగా రొయ్యలు అనేవి ఎక్కువగా ఎగుమతులు జరిగాయన్నమాట. అమెరికా, చైనా మరియు యూరోపియన్ యూనియన్ దేశాలు మన ఉత్పత్తులకు ప్రధాన మార్కెట్లుగా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు బిట్టలు అడుగుతారంటే ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆక్వాకల్చర్ దేశం ఏది అని అడుగుతారనమాట. అనగా భారత్. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 3న విడుదల చేసిన గణాంకాల ప్రకారం భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆక్వాకల్చర్ ఉత్పత్తిదారుగా అయితే నిలిచింది. పర్యావరణహితమైన చేపల వేట కోసం తాబేళ్ల నిరోధక పరికరాలు, ముఖ్యంగా డిజిటలైజేషన్, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ చేపలు పెంపడం వల్ల మన దేశం అనేది రెండవ అతిపెద్ద ఆక్వాకల్చర్ దేశంగా నిలిచిందనమాట. మైక్రోసాఫ్ట్ సంస్థ తన సరికొత్త ఏఐ మోడల్ MAI-5ని విడుదల చేసింది. ఇది మాటలను అక్షరాల్లోకి మార్చి అత్యంత ఖచ్చితమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన సాంకేతికత అయితే రూపొందించిందనమాట. ఈ మోడల్ కేవలం 3.9% వర్డ్ ఎర్రర్ రేట్తో పనిచేస్తూ హిందీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్ సహా 25 భాషలను అయితే సపోర్ట్ చేస్తుందన్నమాట. ఇది గూగుల్ జెమినీ 3.1 ఫ్లాష్ వంటి ఇతర మోడళ్ల కంటే ఇది మెరుగైన ఫలితాలను అయితే ఇస్తున్నట్టు తెలిపింది. దీని ధర గంటకు కేవలం $0.3 మాత్రమే ఉండడం వల్ల మరియు అజూర్ సర్వీసుల కంటే 2.5 రేట్లు వేగంగా పనిచేయడం వల్ల డెవలపర్స్ మరియు మీడియా ఎడ్యుకేషన్ రంగాలకు అయితే ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. దీని ఉపయోగం ఏంటంటే వీడియోలకు సబ్‌టైటిల్స్ సిద్ధం చేయడం, మీటింగ్స్ మరియు సంభాషణలకు వర్డ్స్ రూపంలో మార్చడం, కాల్ సెంటర్ అనలిటిక్స్ మరియు వాయిస్ అసిస్టెంట్స్కి అయితే ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఎలా అడుగుతారంటే మైక్రోసాఫ్ట్ యొక్క సరికొత్త ఏఐ మోడల్ ఏమిటి అని అడుగుతారనమాట. MAI ట్రాన్స్క్రైబ్ 1 అనమాట. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఒక వ్యాధి ఐరోపా వ్యాప్తంగా వేగంగా విస్తరణ న్యూకాజికల్ వ్యాధి. ఇది కోళ్ళ పరిశ్రమను అయితే ఇది ముఖ్యంగా కోళ్ళు, పక్షులు వాటిలో అయితే ఎక్కువగా కనిపించదు అనమాట. ఇది ఏవియేషన్ పారామిక్సో వైరస్ వల్ల వచ్చే ఈ వ్యాధి పెంపుడు కోళ్ళతో పాటు అడవి పక్షులకు కూడా సోకుతుంది. బ్రిటన్ వంటి దేశాలు ఇప్పటికీ దీనిపై అయితే నిఘానైతే పెంచాయి. ఈ వ్యాధి అనేది 3 రూపాల్లో బట్టి ఉండిద్దనమాట. లెంజోజెనిక్, మెసోజెనిక్, వేలోజెనిక్ అనే 3 రూపాల్లో అయితే వ్యాపించదనమాట. ఇది ఎలా వ్యాపించదంటే గాలి ద్వారా, కలుషిత ఆహారం, నీటి ద్వారా, మనుషుల వల్ల కూడా ఇది వ్యాపించుద్ది కోళ్ళకి. దీనికంటూ ఒక చికిత్స లేదు. టీకాలు వేయించడం తప్పించి దీనికి సపరేట్గా ఒక చికిత్స అయితే లేదనమాట. ఇది మనుషులకైతే సోకదు. ఈ పక్షులకు మాత్రమే ప్రమాదకరం అన్నమాట. మనుషులకు కనుక సోకితే చాలా అరుదుగా కండ్ల కలక అనేది వచ్చిందనమాట. సో మనుషులకు అయితే ఇబ్బంది లేదు. కానీ కోళ్ళ పరిశ్రమకైతే 90% అయితే కోళ్ళు అయితే చనిపోతాయి ఈ వ్యాధి కనుక వస్తే. సో బిట్ ఎలా అడుగుతారంటే న్యూకాజిల్ వ్యాధి దేనిలో వచ్చిద్ది, ఏంది, ఏ వైరస్ అని చెప్పి ఇలా అడుగుతారనమాట. న్యూకాజికల్ వ్యాధి ఏ పక్షుల్లో వచ్చిద్ది, ఎలా వచ్చింది, జంతువుల్లో వచ్చిద్దా, మనుషులకు వచ్చిద్దా అని. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బిరాక్ బయోనెస్ట్ ఇంక్యుబేషన్ సెంటర్ని అయితే కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అయితే ప్రారంభించారు. దీనివల్ల ఏంటంటే భారతదేశ ఆహార రంగంలో నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకైతే దీన్ని స్టార్ట్ చేశారు. దీని ద్వారా ఇప్పటికే 26 స్టార్టప్లకు చేయూతనిచ్చారు. అలాగే 12 పేటెంట్లను అయితే విడుదల చేశారనమాట. సో ఇదేంటంటే ఫుడ్ని ఫర్మెంటేషన్ చేయడం, అంటే దాన్ని నిల్వ ఎలా చేయాలి, అది న్యూట్రికల్స్ అంటే న్యూట్రిషన్స్ ఏమి పాడవకుండా ఎలా ఉండాలని ప్రయోగాలు చేయడానికి, ఫుడ్లో ప్రయోగాలు చేయడానికి అయితే ఈ స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పెట్టుబడి పెట్టడానికి, కొత్త ఆవిష్కరణని రూపొందించడానికి అయితే ఈ సెంటర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఇదేంటంటే ఈ కేంద్రం అత్యాధునిక ప్రయోగశాలలు మరియు స్టార్టప్లకు అవసరమైన మౌలిక సదుపాయాలను అయితే కల్పిస్తుంది.
బయోటెక్నాలజీ పరిశోధన సహాయ మండలి మద్దతుతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం శాస్త్రీయ పరిశోధనలు వాణిజ్య ఉత్పత్తులుగా మార్చడానికి కూడా వారధిగా పనిచేస్తుంది. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఒపెక్ ప్లస్ కూటమి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన అస్థిరతను అధిగమించడానికి ఒపెక్ ప్లస్ కూటమి మే 26 నుండి రోజుకు 2,06,000 బ్యారెళ్ల అదనపు చమురును ఉత్పత్తి చేయాలని అయితే నిర్ణయించింది. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ మరి అమెరికా దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న కారణంగా అయితే మనకి ఇప్పుడు గ్యాస్ కూడా ఒక 10 రోజులకు అట్లా వస్తుంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళైతే ఈ విధంగా చమురును ఉత్పత్తి చేయాలని అయితే డిసైడ్ చేశారు. దీనివల్ల ఏంటంటే ఉత్పత్తి ఎవరైతే వినియోగదారులకి ఇబ్బంది కలగకుండా ఉండడానికైతే ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలోని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు సామాన్యులపై భారం పడకుండా ఉండేందుకు రిఫైనర్లకు ఇచ్చే ధర లీటర్కు ₹60 వరకు రాయితీని ప్రకటిస్తూ అయితే కీలక నిర్ణయం తీసుకున్నాయి. అంటే కొంత అమౌంట్ అనేది ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో వాళ్ళు, కొంత అమౌంట్ అనేది భారత ప్రభుత్వం అనేది తీసుకునేది అనమాట. దీనివల్ల ఏంటంటే వీళ్ళు డైరెక్ట్గా మన మీద భారం పడకుండా చూసుకునేది అనమాట. సో ఇదేంటంటే యుద్ధానికి ముందు $70 ఉన్న ముడి చమురు ధర ప్రస్తుతం ఇది $110కు చేరినప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరీకరించడం ద్వారా ద్రవ్యోల్బణం అదుపు చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ప్రయత్నిస్తుంది. సో ముందుగా ఏంటంటే ఒపెక్ ప్లస్ కూటమికి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు అయితే చూద్దాం. ఒపెక్ ప్లస్ అంటే పెట్రోలియం ఎగుమతి చేసే దేశాలు అనమాట. అంటే వీటిలో ఉండే ఈ దేశాలు మాత్రమే పెట్రోల్ని బాగా ఎక్కువగా ఎగుమతి చేస్తాయి అన్నమాట. దీంట్లో ఇంకోటి ఏంటంటే చమురు ఉత్పత్తి దేశాలు. అంటే ఈ పెట్రోలియంని ఎవరైతే నూనెలు ఉత్పత్తి చేస్తారో ఆ 2 దేశాలు, ఈ ఎగుమతి చేసే దేశాలు, ఉత్పత్తి చేసే దేశాలు 2 కలిపి ఒపెక్ ప్లస్ కూటమిగా 2016లో అయితే ఏర్పడ్డాయి. ఒపెక్ సభ్యులు అంటే సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్, వెనెజులా. దీని అన్నిటికీ రష్యా అయితే బాగా కీలక పాత్ర పోషించిందనమాట. వాటికి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు. అండ్ భారత్ ప్రైవేట్ అంతరిక్ష రంగంలో హైదరాబాద్కు చెందిన స్టార్టప్ అభ్యోమ్ స్పేస్ టెక్ అండ్ డిఫెన్స్ ఒక కీలక మైలురాయిని అయితే అధిగమించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పునర్వినియోగ అంటే రీయూజబుల్ రాకెట్ లిక్విడ్ ఇంజన్ BSE-2 హాట్ ఫైర్ పరీక్షను బిట్స్ పిలాని క్యాంపస్లోని టెస్ట్ సెంటర్లో అయితే విజయవంతంగా పూర్తి చేశారనమాట. 2.5 కిలో న్యూట్రన్ల థ్రస్ట్ సామర్థ్యం కలిగిన ఈ ఇంజన్ పరీక్షలో భాగంగా 6 సెకండ్ల పాటు నిరంతరాయంగా మండింది. ఛాంబర్ల ఉష్ణోగ్రత 2200 డిగ్రీల సెల్సియస్ దాటినప్పటికీ ఇంజిన్ ఎటువంటి అవాంతరాలు లేకుండా అత్యుత్తమ పనితీరును అయితే కనపరించింది. దీనివల్ల ఏంటంటే రీయూజబుల్ అంటే ఆ లిక్విడ్ ఇంజిన్ అనేది రీయూజబుల్గా వాడడానికి అయితే చాలా ఉపయోగపడింది. ఇప్పటి వరకు 250కి పైగా హాట్ ఫైర్ పరీక్షలు నిర్వహించిన అభ్యోమ్ సంస్థ ఈ ఆవిష్కరణ ద్వారా అంతరిక్ష ప్రయోగాల వ్యయాన్ని భారీగా తగ్గించడమే కాకుండా రక్షణ రంగానికి కూడా కీలక తోడ్పాటును అయితే అందించనుంది. నిలువుగా టేకాఫ్ అయ్యి తిరిగి నిలువుగా ల్యాండ్ అయ్యే హోప్ వాహన అభివృద్ధిలో ఈ థ్రోటబుల్ సాంకేతికత అత్యంత కీలకంగా మారనుందనమాట. సో ఖచ్చితంగా నోట్ చేసుకొని స్పేస్కి సంబంధించిన బిట్స్ అయితే ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడు అంతరిక్ష రంగం చాలా ముందుకు సాగుతుందన్నమాట. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అండ్ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో 2024 నాటికి అమెరికా తిరుగులేని ఒక ఆధిక్యాన్ని అయితే తెలియజేస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ మోడల్స్ ఏవేవి ఉన్నాయో దాంట్లో 40 మోడల్ అమెరికాలోనే తయారయ్యాయి అనమాట. మిగిలిన 15 మోడల్ ఏమో చైనా తర్వాతి స్థానంలో ఉండగా మిగిలిన కొన్ని దేశాలు ఒక్కొక్కటిలాగా తర్వాతి స్థానంలో ఉన్నాయన్నమాట. సో దీని ద్వారా ఏంటంటే అమెరికా ఏఐ రంగంలో చేస్తున్న పెట్టుబడులు కానీ వాటిలో ప్రయోగాలు కానీ అమెరికాని ఏఐలో ముందు స్థానానికైతే చేర్చాయన్నమాట. గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 64% ఏఐ మోడల్ అమెరికాలో పురుడు పోసుకోగా 24.2% చైనా, తర్వాత మిగిలిన దేశాలు 12.3% మోడల్ని మాత్రమే రూపొందించగలిగాయి అనమాట. దీనిలో ఇంటర్నేషనల్ ఏఐ సేఫ్టీ రిపోర్ట్ ఆధారంగా రూపొందించిన ఈ జాబితాలో ఫ్రాన్స్ 3 మోడళ్లు, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, కెనడా ఒక్కొక్క మోడల్ను కలిగి ఉన్నాయన్నమాట. దీని ద్వారా ఏఐ ఆవిష్కరణలో అమెరికా ప్రపంచ దేశాల కంటే బహుదూరంలో ఉందని స్పష్టమైతే అవుతుంది. దీని ద్వారా అమెరికా అనేది గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఫస్ట్లో నిలిచిందనమాట. ఎలా అడుగుతారంటే గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అమెరికా ఎన్ని ఏఐ మోడల్ను తయారు చేస్తుంది, అమెరికా నుంచి ఎన్ని ఏఐ మోడళ్ళు ఉత్పత్తి అయ్యాయి అని ఈ విధంగా అడుగుతారు.
అలాగే ఇరాన్ దేశంలో 37 రోజులుగా యుద్ధం కారణంగా ఇంటర్నెట్ సేవలను అయితే నిలిపివేసింది. ఇది ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన ఇంటర్నెట్ షట్డౌన్ అనమాట. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో సమాచారం అనేది ఇంటర్నెట్ ద్వారాగా వెళ్లకుండా ఉండడానికి ఆపడానికి ప్రభుత్వం ఏం చేసిందంటే దేశవ్యాప్తంగా 37 రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను అయితే నిలిపివేసింది. దీని ద్వారా ఏంటంటే ఇరాన్ ప్రజలు అనేది ప్రపంచంతో అసలు సంబంధాలు లేకుండా, ఎందుకంటే ఇప్పుడు ఏదైనా న్యూస్ కానీ ఏదైనా ఇప్పుడు మనం ఇంటర్నెట్లోనే చూస్తున్నాం. దీని ద్వారా ఏంటంటే ప్రజలకు బయట అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోకుండా ఉండేలాంటి తెలియదన్నమాట. ఇప్పుడు ఇంటర్నెట్ లేకపోతే ఇంకా వాళ్ళు ఎలా చేస్తారు? సో ప్రపంచంతో సంబంధాలు తెంచుకొని ఒక డిజిటల్ ఐలాండ్గా అయితే మారింది. దీనివల్ల అయితే ఆన్లైన్ ఆర్థిక సేవలు అయితే తీవ్రంగా దెబ్బతిన్నాయి. అంటే ఆన్లైన్ సేవలు అంటే మనం చదువుకోవడానికి కానీ, పేమెంట్ చేయడానికి కానీ, ఎవరు ఎక్కడున్నారని జీపీఎస్ కానీ, ఇలా ప్రతి దాని మీద మనం ప్రతిరోజు ఇంటర్నెట్ మీద అయితే ఖచ్చితంగా దాని మీద ఆధారపడిపోయాం ఆల్రెడీ. సో దీన్ని నిలిపివేస్తే ప్రజలు అనేది ఒక వేరే ప్రపంచంలో బతుకుతున్నట్టయితే జరుగుతుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సుదీర్ఘమైన షట్డౌన్ అయితే చెప్పవచ్చు. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి, ఎందుకంటే దీన్ని అడిగే ఛాన్సెస్ అయితే ఉంది. నోకియా విడుదల చేసిన 13వ వార్షిక మొబైల్ బ్రాండ్ సూచీ ప్రకారం భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5G వినియోగదారుల దేశంగా అయితే అవతరించింది. ఇది కూడా ఒక బిట్టే అనమాట. ఎందుకంటే 13వ వార్షిక మొబైల్ బ్రాడ్బ్యాండ్ సూచీ ప్రకారం ఏది రెండో అతిపెద్ద వినియోగదారుగా దేశం అని చెప్పి అడుగుతారనమాట. దీని ప్రకారం ఏంటంటే భారతీయుల సగటు నెలవారీ డేటా వినియోగం 2024లో అయితే 27.5 జీబీగా ఉండేది. 25 నాటికి 31 జీబీకి పెరిగింది. అలాగే డేటా వినియోగంలో 5G వాటా 47%కి చేరుకోగా 2031 నాటికి 5G వినియోగదారుల సంఖ్య 100 కోట్లకు చేరుతుందని అయితే అంచనా అయితే వేసింది. తక్కువ ధరకే 5G స్మార్ట్ ఫోన్లు లభించడం మరియు 5G ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ పెరగడం వల్ల ఈ వృద్ధికి అయితే ప్రధాన కారణాలు అయితే జరిగాయి. దీని ద్వారా ఏంటంటే AI ఆధారిత అప్లికేషన్లు, 4K వీడియో స్ట్రీమింగ్ మరియు క్లౌడ్ గేమింగ్ వల్ల భవిష్యత్తులో డేటా డిమాండ్ అయితే మరింత పెరగనుంది. ఎందుకంటే రోజుకి డేటా వినియోగం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇంటర్నెట్ లేకుండా అయితే బతకలేకపోతున్నారు, మనమే కూడా. సో ఎట్లా అడుగుతారంటే 13వ వార్షిక మొబైల్ బ్రాండ్ సూచీ ప్రకారం రెండో అతిపెద్ద 5G వినియోగదారుల దేశం ఏది అని అడుగుతారు. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అండ్ ఇలాంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్కి అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా నోట్ చేసుకోండి, ఎందుకంటే వచ్చే ఎగ్జామ్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. ఏపీపీఎస్సీ కానీ, యూపీఎస్సీ కానీ. నా వీడియోని చూస్తున్నందుకు థ్యాంక్ యూ.